ఇర్మియా గ్రంథము ఇర్మియా ప్రవక్త రాసిన ప్రవచన పుస్తకము 32వ అధ్యాయము 42వ వాక్యం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటిని వారి మీదికి రప్పింపబోచున్నాను. 41వ వాక్యం కూడా చూడండి ఒకసారి. వారికి మేలు చేయుటకై వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటుదును. ఈ వాక్యం ద్వారా ప్రభు మన అందరితో మాట్లాడి సహాయం చేయునుగాక. ఆమేన్. ఇర్మియా ప్రవక్త ఒక ప్రవచనాత్మకమైన మాట మాట్లాడుతున్నారు. ఏమైనా మాట మాట్లాడుతున్నారంటే, నేను వారిని నిశ్చయముగా నాటెదను. చూడండి, మన దేవుడు అంట మనకి మేలు చేయడానికి మన యందు ఆనందిస్తూ ఉన్నారట. మన దేవుడు ఎవరో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభుల వారు మేలులు చేసే దేవుడు. ప్రజలందరికీ మేలు చేస్తారు. దేవుడికి పక్షపాతం ఉండదు. నీకొక మేలు, లేకపోతే నీకొక న్యాయము, నాకొక న్యాయము, నీకొక న్యాయం, వాళ్ళకొక న్యాయం, నాకొక న్యాయం చేసే దేవుడు కాదు. ఆయన అందరికీ న్యాయం చేసే దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఎవరి క్రియలను బట్టి వారికి నేను ప్రతిఫలము అంతే. ఎవరి క్రియలకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు వారికి ఇస్తాడు, అంతేనండి. ఇక వేరే ఆప్షన్ లేదు, అక్కడ వేరే మాట లేదు. కనుక నా దేవుని ప్రజ, మనము దేవుని యొద్ద నుండి, మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు వారి యొద్ద నుండి అనేకమైన మేలు అనుభవించుదుముగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కనుక నా దేవుని ప్రజ, మనకు దేవుడు మేలు చేయడానికి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు. ఏదో ఒక మేలు చేయాలి, ఏదో ఒక, నా బిడ్డలు దేవుని సన్నిధికి వచ్చారు, నా సన్నిధికి వచ్చారు, నా బిడ్డలు నా సన్నిధికి వచ్చారు, నా పాదాల దగ్గరకు వచ్చారు, నన్ను ఆరాధించడానికి వచ్చారు, వాళ్ళకి ఏదో ఒక మేలు చేయాలని ఆయన ఆకాశం దిగి వచ్చిన దేవుడు. దేవుని సన్నిధికి వచ్చామంటే దేవుని ప్రజరా ఏదో ఒక మేలు పొందుకుని వెళ్ళాలి. కనుక నా దేవుని ప్రజరా మేలు పొందుకోవాలనంటే మనం నాటబడాలి. ప్రైజ్ ద లార్డ్. ఏం చేయాలి చెప్పండి? నాటబడాలి. ఎక్కడ నాటబడాలి తెలుసండి? ఎక్కడ నాటబడాలి తెలుసా? కీర్తన గ్రంథం 92వ అధ్యాయము చూడండి, చక్కటి మాట దావీదు భక్తుడు చెప్తున్న మాట. 92వ సంకీర్తన 13వ వాక్యం. యెహోవా మందిరములో నాటబడిన వారై. చూడండి, ఎక్కడ నాటబడాలి చెప్పండి అమ్మ, అందరూ చెప్పాలి. ఎక్కడ నాటబడాలి? ఎక్కడ పడితే అక్కడ కాదు, మందిరములో, దేవుని మందిరములో, జీవము గల దేవుని మందిరంలో మనం నాటబడాలి. దేవుని ప్రజలు ఎప్పుడైతే మనం మందిరంలో నాటబడతామో అక్కడే కింద వాక్యం ఉంది, వారు వర్ధిల్లుతూ ఉంటారు, వారు అభివృద్ధి చెందుతారు, వారు ఏదో ఒక మేలును పొందుకుంటానే ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. దీవెనల చేత వారు నింపబడతారు, వారి నోటి నిండా నవ్వు ఉంటుంది, వారి తలల మీద నిత్యానందం ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడ నాటబడాలి చెప్పండి? అందరూ గ్రహించాలి. ఎక్కడ నాటబడాలి? దేవుని మందిరములో మీరు నాటబడితే దేవుని ప్రజారా, నా దేవుడు ఏ మేలు చేయక మానడు. దేవుని సన్నిధి యొక్క విలువ తెలియదు. మీరు గమనించినట్లయితే పాత నిబంధన భక్తులు కావచ్చు, క్రొత్త నిబంధన భక్తులు కావచ్చు అండి, ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరానికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు. హల్లెలూయా. దేవుని మందిరానికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు. దావీదు భక్తులు అంటారు, నేను నా దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్తాను, ఎప్పుడు నా దేవుని సన్నిధి కనబడతాను, జీవము గల దేవుని దర్శించుకొని నా హృదయం, నా ప్రాణం తగతగలాడిపోతూ ఉంది. హల్లెలూయా. నా హృదయం ఆనందంతో కేకలు పెడుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళాలని చెప్పండి? దేవుని మందిరానికి వెళ్ళాలి. కనుక నా దేవుని ప్రజరా, దేవుని మందిరము చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. కనుక దేవుని మందిరంలో మనం అందరం నాటబడుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రజరా, దేవుని మందిరము చాలా విలువైనది, చాలా ప్రసన్నత కలిగింది. 16వ కీర్తన 11వ వాక్యంలో చక్కటి మాట ఉంటుంది. అదిగో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము. 36వ అధ్యాయము 8వ వాక్యం కూడా చూడండి ఒకసారి. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు.
నీ ఆనంద ప్రవాహంలోది నీ వారికి త్రాగించుచూ ఉన్నావు. నీ యొద్ద జీవపు ఓట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగును పొందుకుంటా ఉన్నాము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని మందిరంలో దేవుని ప్రజల సంపూర్ణమైన సంతోషం ఉంది, సంపూర్ణమైన ఆనందం ఉంది. దేవుని మందిరంలో దేవుని ప్రజలకు రాయబడిన మాట ఏమిటంటే సమృద్ధి ఉంది. ఏముందండి? సమృద్ధి అండి. నేను చెప్పగలను, మీరు నమ్మిన నమ్మకపోయినా నేను చెప్పగలను. మీరు మందిరంలో నాటబడితే సమృద్ధిని అనుభవించబోతున్నారు. మీలో ఉన్న ప్రతి ఆర్థిక భారాన్ని దేవుడు తొలగించబోతున్నాడు. అప్పుల భారం నుంచి విడిపించబోతున్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిజం చెప్తున్నా, దేవుని మందిరంలో నాటబడితే సమృద్ధిని మనం అనుభవించగలుగుతాం, సంతృప్తిగా బ్రతకగలుగుతాం. నా దేవుని ప్రజలు, అందుకనే దేవుని మందిరంలో మనం నాటబడాలి, దేవుని మందిరంలో నాటబడాలి. మరొక మాట చెప్తాను. యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. నా ప్రియుని గురించి పాడేదను, వినండి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడేదను, వినండి. సత్తువగల ఆ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన తీగలు నాటించాడు. దాని మధ్యను బురుజు ఒకటి వేయించాడు. ద్రాక్ష తొట్టిని తొలిపించాడు. ద్రాక్ష పండ్లు ఫలించాలి. యేసు నామములో ఫలించుదురుగాక. ఆమేన్. దేవుని ఉద్దేశం ఏమిటంటే, ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది. నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉందంటే, నా ప్రియుడు అని అంటే ఎవరంటే మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆ ద్రాక్ష తోట ఎక్కడుంది చెప్పండి? అంటే మంచి నేల, అది మంచి నేల. చూడండి, మీరు గమనించండి. అన్ని నేల మీద పంటలు పండవండి. అన్ని నేలలు మంచివి కాదు. అన్ని నేలలు మంచి నేలలో కూడా రకాలు ఉంటాయి. సత్తువు గల భూమి ఉంటుంది, చవిటి పర్రలు ఉంటాయి. చవిటి పర్ర అంటారు. అక్కడ దేవుని ప్రజలు ఏది మొలవదు. అక్కడ ఏ మొక్క నాటినా అది ఎదగదో సావదో అలాగే ఉంటుంది. దేవుని ప్రజలు సత్తువ గల భూమి మీద మన దేవునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ మంచిది. ఆయన ఏం చేశారు తెలుసా అండి? ఆ ద్రాక్ష తోటని బాగా త్రవ్వి రాళ్ళనన్నీ ఏరి పారేశాడు. ఆ తర్వాత శ్రేష్టమైన ద్రాక్ష తీగలమైన మనలను ఆయన నాటించాడు. హల్లెలూయా. ఆ తర్వాత మధ్యలో ఒక బురుజు ఒకటి వేయించాడు. ద్రాక్ష తొట్టిని కూడా తొలిపించాడు. ఎందుకంటే ద్రాక్ష పండ్లు ఫలించాలని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ఆయన ద్రాక్ష వల్లి, మనం ఎవరము? తీగలం. ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 15వ అధ్యాయంలో స్పష్టంగా అధ్యాయం అంతా రాయబడి ఉంటుంది. ఆయన ద్రాక్ష వల్లి అయిన దేవుడు, తీగలైన మనము. అక్కడ ఏం చేయబడాలంటే, తీగలు ఉన్న మనము ద్రాక్ష చెట్టుతో అంటు కట్టబడాలి. ప్రైజ్ ద లార్డ్. అంటే నాటబడాలి. హల్లెలూయా. ఆయనలో మీరు నాటబడాలి. దేవుని ప్రజరా, ఇక్కడ రాయబడిన మాట ఏమిటనంటే, మొదటి మందిరంలో నాటబడాలి. రెండవది సత్తువగల భూమి అని. సత్తువగల అంటే సంఘము. అంటే ఏం చెప్పండి? సత్తువగల భూమి అంటే సంఘములో నాటబడాలి. ఒకటి మందిరం యొక్క విలువ తెలియాలి, రెండో సంఘం యొక్క విలువ తెలియాలి. హల్లెలూయా. మందిరము సంఘము ఒక్కటి కాదు. మందిరము ఇదిగో 4 గోడలతో మనకు కనపడేది మందిరం ఇది. హల్లెలూయా. 4 గోడలతో మనకు సీలింగ్, ఫ్యాన్లు, లైట్లు అన్నీ పెట్టి, ఆ మైక్ పెట్టి, పాట పాడి, డప్పు కొట్టి దేవుని ప్రజలు రెండంటే టయానికి మాత్రం రావట్లేదు మీరు. హల్లెలూయా. 4 గోడలతో కట్టబడిన మందిరం ఇది మందిరం. అయితే సంఘము వేరు. హల్లెలూయా. సంఘం అని అంటే దేవుని శరీరం. హల్లెలూయా. ఆ శరీరానికి శిరస్సు ఎవరు తెలుసండి? మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభుల వారు. శిరస్సు అయి ఉన్న దేవుడు, సంఘమై ఉన్న మనము. దేవుడు ఒకరికి ఒకరు ఏమై ఉన్నామంటే అవయవాలమై ఉన్నాం. ఇది మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. మీరు జ్ఞాపకం చేసుకోవాలి, జ్ఞాపకం గుర్తుపెట్టుకోవాలి. సంఘం అంటే దేవుని ప్రజల సంఘం అంటే మనమే. హల్లెలూయా. సంఘము ఉన్న మనం అందరము కూడా దేవుని ప్రజరా సత్తువగల భూమి అని అంటే సంఘంలో నాటబడాలి. హల్లెలూయా. సంఘంలో ఒక సభ్యునిగా నువ్వు చేర్చబడాలి. హల్లెలూయా. సంఘ సహవాసంలో నువ్వు పాలు పొందాలి. సంఘం యొక్క విలువ మనకు తెలియాలి. సంఘము దేవునిది, సంఘానికి శిరస్సైన దేవుడు.
సంఘము ప్రారంభించబడింది ఎప్పుడు తెలుసా అండి? పెంతెకోస్తు పండుగ దినమందు. హల్లెలూయా. 120 మందితో ప్రారంభించబడింది. ఎంతమంది చెప్పండి? 120 మందితో ప్రారంభించబడింది. అందరూ ఆత్మచేత నింపబడ్డారు. వాళ్ళందరూ అండి ఎలా ఉన్నా తెలుసండి? ఏక మనసుతో. ఆమె ఎలా ఉన్నారు చెప్పండి? అందరు తలపైకి శ్రద్ధగా ఉండండి. ఎలా ఉన్నారు చెప్పండి? ఏక మనసుతో. వాళ్ళు అనుకున్నారంటే ఏది తమది కాదని అనుకోలేదు, ఏది తమదని అనుకోలేదటండి. నేను నాది అనే స్వభావం వాళ్ళు లేదట. ప్రైజ్ ద లార్డ్. సమస్తాన్ని తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టి వాళ్ళందరూ ఏక మనసుతో ఉండి ఎడతెగక ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మీరు కూడా అదే చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ఏక మనసులకు వచ్చుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. భేదాభిప్రాయాలు, కలహములు, వివాదములు, మత్సరములు, విమతములు ఇవేమి మనలో ఉండకుండునుగాక. యేసు నామములో తొలగిపోవునుగాక. భేదాభిప్రాయములు కలిగించు దురాత్మ ఆ క్రియలను యేసు నామములో లయపరచబడునుగాక. హల్లెలూయా. ఏక మనసులకి అందరూ వచ్చుదురుగాక. రావాలని కోరుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నా. నా దేవుడు ఆ దిశగా మనల్ని అందరూ నడిపించునుగాక. ఏక మనసులకు ఎప్పుడైతే సంఘం వస్తుందో, పేతురు చెరసాల్లో ఉంటే వినండి, పేతురు చెరసాల్లో ఉంటే సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేశారు. ఆమె ఎలా చేశారు చెప్పండి? సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తారండి. ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థన కూటం పెట్టారు. 3 రోజులు ప్రార్థన కూటం పెట్టారు దేవుని ప్రసారం. 3వ రోజు అయింది, ఇక తెల్లారలేదు, పేతురు వచ్చేసాడు బయటికి. హల్లెలూయా. సంఖ్యల మధ్యలో బంధించబడి ఉన్న పేతురుని ఇంచుమించు 16 మంది సైనికుల మధ్యలో బంధించబడి ఉన్నాడు. ఎంతమంది అండి? 16 మంది సైనికులు మధ్యలో బంధించబడి ఉన్నాడు. సంఖ్యల చేత బంధించబడి ఉన్నాడు పేతురు గారు. వీళ్ళు ప్రార్థన చేస్తున్న, ప్రభువా మా సేవకుని విడిపించండి నాయన, విడిపించండి అయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక దేవదూతను పంపించి అద్భుతంగా చెరసాలలో పేతుని బయటికి తీసుకొచ్చేసాడు. హల్లెలూయా. మనము సంఘముగా ప్రార్థన చేయాలి. సంఘము అని అంటే ఏక మనసు ఉండాలి. ఏక మనసులోకి రావాలి. అందరూ కలవాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదాభిప్రాయం మనలో అసలు ఉండకూడదు. దేవుని నేను కూడా మీతో సమానమే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఒకవేళ మీ ఇక్కడ స్టేజ్ మీద నిలబడవచ్చు, నేను కూడా మీతో సమానమే, నేనే మీకంటే ఎక్కువ కాదు. మనం అందరం ఒకటే. మన అందరికి పైగా ఉన్నవాడు దేవుడు ఒక్కడు మాత్రమే. హల్లెలూయా. మనం అందరం సమానమే. ఏదో మిమ్మల్ని దేవుని ప్రజల వాక్యం చెప్తున్నాం కానీ ఇక్కడ నిలబడ్డాను, లేకపోతే అక్కడే కూర్చోవాలి కదా. హల్లెలూయా. కనుక మనలో ఆ తలంపు, ఆ ఆలోచన పోవాలి. నేను ఎక్కువ అలా అంటే ఎక్కువ తక్కువ అనే భేదాభిప్రాయం మనలో ఉండకూడదు. హల్లెలూయా. అందరము సమానమే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సంఘం యొక్క ప్రార్థన మీలో చాలామందికి అర్థమవుతుందో లేదో కానీ సంఘం యొక్క ప్రార్థన చాలా బలమైనది, శక్తి కలిగినది. సంఘము ప్రార్థన చేస్తే దేవుని గడప కమ్ములని పునాదులని కదిలిపోతాయి యేసు నామములో. హల్లెలూయా. వారు ఏక మనసుతో కూడి ప్రార్థన చేస్తుంటే వారు కూడి ఉన్న చోటే కంపించిందట. అబ్బా ఎంత ఆశ్చర్యం అండి బాబు. ఎప్పుడు అలాంటి కార్యాలు జరుగుతాయంటేనండి ఏక మనసు. మనం అందరూ వెళ్ళేది ఒక పరలోకమేనా అమ్మ? ఒక పరలోకమేనా? మనందరూ ఒక దేవుడేనా? ఇంకా భేదాలు ఎందుకు చెప్పండి? హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ భేదాభిప్రాయాలు పెట్టుకోవద్దు. ఎవరు ఎక్కువ తక్కువ అనే మనసులోకి వద్దు. దేవుని ప్రజలు అందరం కలిసి పని చేద్దాం, కలిసి పోరాడదాం, ఏక మనసుతో ప్రభుని స్తుతించుదాం. ప్రభు మన కుటుంబాల అద్భుత కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒకటి మందిరంలో నాటబడాలి. మందిరం యొక్క విలువ మనకు తెలియాలి. రెండవది సంఘములో నాటబడాలి. సంఘంలో నీవు ఒక సభ్యురాలుగా మార్చబడాలి. మూడవది చదివించి ప్రార్థన చేస్తాను. చూడండి ఒకసారి ఒక్క మాట. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7వ వాక్యం. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మూడవది మనం ఎక్కడ నాటబడాలంటే జలముల యొద్ద నాటబడాలి. ఆమె ఎక్కడ చెప్పండి? జలముల యొద్ద అంటే జీవ జలపు ఓటైన యేసయ్య దగ్గరే. మన దేవుడు ఎవరు తెలిసిన జీవ జలపు ఓటైన దేవుడు.
జీవ జలంలో బొగ్గ దగ్గరికి మనం నడిపించే దేవుడు. హల్లెలూయా. జీవ జలములనంటే పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం. ఆమేన్. పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రసారం మీరు నడిపించబడుతూ ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ నాటబడాలంటే వాక్యమైన జీవ జలము దగ్గర మనం నాటబడాలి. వాక్యమైన జీవ జలము దగ్గర నాటబడితే దేవుని ప్రసారం చూడండి, కీర్తన మొదటి అధ్యాయం ఉంటుంది, అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకువాడు తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా మార్చబడుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. నాటబడాలండి, నాటబడాలి, నాటబడాలి, నాటబడాలి. ఒక చోట స్థిరంగా, ఒక స్థిరమైన భక్తిని ఒక్కచోటే నాటబడి దేవుని ప్రజర దేవుని కొరకు మనము మంచి ద్రాక్షలు ఫలించే వారిగా మార్చబడుదుముగాక. నా దేవుని ప్రజల మన దేవుడు జీవ జలపు ఓటైన దేవుడైన, జీవ జలపు ఓటైన దేవుడు. మీ గుండెలు ఎంత దుఃఖం, ఎంత వేదనతో సమస్తము తొలగిపోతుంది. జీవ జలపు ఓటైన దేవుడు నీలోనికి వస్తే, జీవ జలపు ఓట నువ్వు పొందుకోగలిగితే నా దేవుని ప్రజల సమస్తము నువ్వు ఆనందము చేత నింపబడగలుగుతావు. నువ్వు ఆనందం చేత నింపబడగలుగుతావు, సంతోషంగా ఉండగలుగుతావు. నా దేవుని ప్రజారా, జీవ జలపు ఓటైన దేవుని దగ్గర మనం నాటబడుదుముగాక. ఆ జీవ జలంలో మనం త్రాగుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా దేవుని ప్రజారా, వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటూ ప్రయత్నం చేసుకుంటూ, ఒకటి మందిరంలో నాటబడాలి. హల్లెలూయా. అంటే సమయానికి వస్తూ మందిరం యొక్క విలువ తెలుసుకుంటూ మందిరం యొక్క సమృద్ధిని మనం అనుభవించాలి. రెండవది సంఘంలో సంఘం యొక్క విలువ తెలుసుకోవాలి. సంఘం అంటే ఆ పాటర్ గారిది, ఈ పాటర్ గారిది, సంఘం ఏ పాటర్ గారిది కాదు. హల్లెలూయా. చాలామంది మనుషులు అవివేకంగా మాట్లాడుతుంటే వీళ్ళు ఎప్పుడు సత్యం తెలుసుకుంటారు అనిపిస్తూ ఉంటారు. హల్లెలూయా. సంఘం ఏ పాస్టర్ కాదు, సంఘం దేవునిది. హల్లెలూయా. మనమందరము దేవుని సంఘములో ఒక శరీరమై ఉన్నాం, అవయవాలుగా ఉన్నాం. హల్లెలూయా. సంఘము ప్రార్థన చేస్తే ఎటువంటి బంధకాలు తొలగిపోతాయి యేసు నామములో. హల్లెలూయా. అందుకని సంఘం యొక్క ప్రార్థన నీకు చాలా అవసరం. మీ కుటుంబాల్లో, మీ గృహాల్లో ఖచ్చితంగా ఏదో ఒక ప్రార్థన కూడా జరగాలి.